హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీతో మీ ముందుకు మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్లో. అలానే పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అలానే లైట్గా కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ ఓకే ఫ్రెండ్స్, కొంచెం హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. హీట్ అయ్యాక ఎగ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎగ్స్ వేసుకున్నాక కొంచెం చిన్న ఫ్లేమ్లో మరిగిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలుద్దాం. ఎగ్స్ బాగా రోస్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లోనే. చూస్తున్నారు కదా మీరు. ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ ఎగ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఎగ్ అయితే ఇక్కడ కింద చాలా బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం వెయిట్ చేయండి. ఎగ్స్ ఫ్రై అయ్యే లోపు మీకు ఒక విషయం చెప్తాను వినండి ఫ్రెండ్స్. చూసారు కదా నా స్టవ్ అంతా ఇక్కడ ఎంత డస్ట్గా ఉందో. దీనికోసం మీకు మంచి ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్ ఆ ప్రోడక్ట్. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసి మీరు ఏ క్లెన్సర్ యూజ్ చేస్తున్నారో అది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చాలా ఫ్రెండ్స్, మనకు నీడెడ్ ఎంతో అంతే వేసుకోవాలి. అయ్యాక ఇది క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా అంతే ఫ్రెండ్స్. ఇలా క్లోజ్ చేశాక జస్ట్ మనకు కావాల్సినంత ఇలా ప్రెస్ చేయాలి. మీకు జస్ట్ ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవడానికి. ఇలా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేస్తూ ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ప్రెస్ చేసినప్పుడు దీనిలోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో మీరు ఇలా యూజ్ చేయండి ఫ్రెండ్స్. దీంతో ఇలా మొత్తం తుడిచేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే దీని లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కొనాల్సిన ప్రోడక్ట్ ఇది. అందరి కిచెన్లో అయితే అది ఉండాలి ఫ్రెండ్స్. ఇది దీంతో ఓన్లీ మనం ఇలా స్టవ్ తుడుచుకోవడానికనే కాదు, మన గిన్నెలు కూడా వాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతో. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను కదా ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మన ఎగ్ కర్రీకి వచ్చేద్దాం. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే బాగానే ఫ్రై అయిపోయి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే పక్కకు తీసేసాం. సో ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. అలానే మిర్చి, అలానే కరివేపాకు, కొంచెం పుల్పలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఒకసారి కలిపిసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ నెమ్మదిగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు బాగా కలుపుకుందాం. పేస్ట్ ఒకసారి వేసాం కాబట్టి. సో మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ అయితే మాత్రమే నా వీడియోస్ ఒకసారి చూడండి. చాలా యూజ్ అవుతాయి మీకైతే. చాలా సింపుల్ మెథడ్లో ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఇవి ఎక్కువ ఏమి వేసింది నేను. చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ టమాటా ఇంకా ఆనియన్స్ మిక్సీ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్, ప్యూరీ. ఆ ప్యూరీని మనం ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఒక ఇంపార్టెంట్ టిప్ ఫ్రెండ్స్, ఇది వేసుకున్నప్పుడు ఎప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉండాలి ఫ్రెండ్స్. చూడండి మీరే కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మిక్స్ చేసాము. కాసేపు ఇప్పుడు అవ్వాలి ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో. మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగు గంటేస్తుంది. సో ఇలా మీరు ఒక్కొక్కసారి ఒక 3 to 4 minutesకి మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అలానే కొంచెం కారం కూడా వేసుకుందాం. ఈ మాత్రం కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు
మసాలా కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ లైట్గా. ఈ మాత్రం సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఫ్రెండ్స్ ఈ మాత్రం మసాలా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్ ఇంకా టమాటా పేస్ట్ చేసి వేసాం కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దానికి లైట్గా మసాలా యాడ్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్ మీరే ఒకసారి ఎంత బాగా అవుతుందో. ఎగ్ కర్రీకి ఫస్ట్ ఇలా మసాలా కర్రీ అయితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మసాలా పేస్ట్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక సైడ్కి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ వేసేద్దాం ఫ్రెండ్స్ మనం, ఎందుకంటే చాలా బాగా ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి కలిపిసుకుందాం. ఎగ్స్ ఇప్పుడే వేసేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా పేస్ట్ బాగా పట్టాలి ఎగ్స్కి, లేదా అలా ఉత్త ఎగ్ తింటే బాగుతుంది ఫ్రెండ్స్. మనం వాటర్ డైరెక్ట్గా వేసిస్తే అప్పుడు మసాలా బాగా పట్టదు ఫ్రెండ్స్. జస్ట్ అలా వాటర్లో ఇదైపోద్ది, బాయిల్ అయిపోద్ది. అదే ఫస్ట్ టైం మసాలా బాగా పట్టించేస్తే తర్వాత వాటర్ వేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయింది. ఇప్పుడు వాటర్ వేసేద్దాం ఫ్రెండ్స్ కొంచెం. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత మంచి కలర్లో వచ్చిందో. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ రైస్తో ఎగ్ కర్రీ కలుపుకొని తిందాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఇంకొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా ఎక్కువ వేసాం కదా ఫ్రెండ్స్. సో కొంచెం వాటర్ ఇంకొంచెం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. కలుపుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. కొంచెం వాటర్ వేసాం కదా మనం. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ తేలుతుంది. సో మన ఎగ్ కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా. సో మనం ఇంకా కొంచెం ఏదైనా కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్, గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టేను, కంప్లీట్ అయిపోయినట్టేను. ఇంక ఇలా ఒక 2 minutes ఉండి ఆపేయచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మన టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రైస్తో కానీ రోటీతో కానీ ఎలా కాంబైన్ చేసి మీకు తినగనిపిస్తే అలా కంబైన్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.